Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss last 1 month strategy for SSC CGL mains exam. Okay, so basic ga manaki January lo exam CGL 2024. So ee CGL exam ki meer already intavaraku prelims ayipayaka ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటారో తెలియదు కానీ ఇప్పుడు మీరు ఈ 1 మంత్ ఎట్లా మీరు ఫోకస్ చేయాలి, దేని మీద ఎక్కువ చూసుకోవాలి, ఎన్ని గంటలు రోజుకి ప్రిపరేషన్ పెడితే యూ విల్ బి ఇన్ గుడ్ ప్రిపరేషన్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఇప్పుడు చాలా మందికి సిజిఎల్ ప్రిలిమ్స్ రిజల్ట్ మీద చాలా థింగ్స్ అనేవి డౌట్స్ రైజ్ అవుతున్నాయి. స్కామ్ జరిగింది ఇట్లా అని. అవి దాని గురించి నేను ప్రెజెంట్ ఈ వీడియోలో ఏమీ డిస్కస్ చేయడం లేదు. ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ యాజ్ పర్ షెడ్యూల్, ఫర్ సపోజ్ January 18th కనుక జరిగితే సో ఎట్లా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏంటంటే మన మైండ్ అనేది బాహ్యంగా అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాలో చాలా ఇవి వస్తూనే ఉంటాయి. బట్ మన ప్రిపరేషన్ని ఎట్లా ఫోకస్డ్గా పెట్టుకోవాలి అదే మనం. ఎందుకంటే ఇన్ భగవద్గీత వాట్ శ్రీకృష్ణ సెడ్, సో ఏదైతే మనం మన ఫోకస్ని మనం పనిని మనం కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం వరకే మన పని. సో జరిగేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫలితాన్ని ఆశించకుండా నీ కష్టాన్ని నువ్వు పడినప్పుడే రిజల్ట్ అనేది డెఫినెట్గా నువ్వు అనుకున్నట్టుగా వస్తుంది అనేది మనం నమ్మాలి. సో ఆ విధంగా ఇక్కడ మనకి సిజిఎల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే 2024 మెయిన్స్ టైర్ 2 ఎగ్జామ్ 18th, 19th and 20th January 2025 పండగ తర్వాత మనకి ఎగ్జామ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ గురించి మాట్లాడుకునేటప్పుడు సిజిఎల్ ప్రిలిమ్స్ ఆల్రెడీ ఎవరైతే విత్ ప్రిపరేషన్ రాసి సెలెక్ట్ అయ్యారో వాళ్ళని మైండ్లో పెట్టుకొని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది సిజిఎల్ రాసే అభ్యర్థుల్లోని దగ్గర ఒక 20% ఆఫ్ పీపుల్ ఏంటంటే సిజిఎల్ ఎగ్జామ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వకుండా ఏదో నామమాత్రంగా వెళ్ళి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూనే వాళ్ళు కూడా రాసి అనుకోకుండానో లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్తోనో టైర్ 1 క్లియర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్ని, అలాంటి ఆస్పిరెంట్స్ నేను మైండ్లో పెట్టుకొని చెప్పడం లేదు ఈరోజు మన వీడియో. సో ఎవరైతే ఆల్రెడీ దే హ్యావ్ గుడ్ ప్రిపరేషన్ అండ్ దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద సిలబస్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ దే ఆల్రెడీ డిడ్ గుడ్ ప్రాక్టీస్ ఆన్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ సిలబస్లో ఉన్న ప్రతిదాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి చెప్పేది. సో ఎవరైతే ఏదో నామమాత్రంగా రాసి ఎగ్జామ్ అనుకోకుండా ఏదో కట్ ఆఫ్ దగ్గరలో పాస్ అయిపోయి ఇప్పుడు టైర్ 2కి ఇప్పుడు మేము గట్టిగా ప్రిపేర్ అయిపోతాం అనే అభ్యర్థులకు మాత్రం ఈ 1 మంత్ స్ట్రాటజీ అనేది సూట్ అవ్వదు. సో వాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటేనే మంచిది. ఓకేనా? సో లెట్ స్టార్ట్ వీడియో ద మెయిన్ థింగ్. సో బేసిక్గా సిజిఎల్ టైర్ 2 ఎగ్జామ్ గురించి మీకు అందరికీ తెలుసు. సో బేసిక్గా మనకి ఇక్కడ 2 సెషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సెషన్ అనేది ఏంటంటే 2 hours 15 minutes. దాంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మ్యాథ్స్, రీజనింగ్ రెండు కలిపి ఒకే సెక్షన్. సో ఇప్పుడు మీరు మ్యాథ్స్లోని 30 క్వశ్చన్లు ఉన్నాయి కదా, మీరు ఒక 30 క్వశ్చన్లు ముందే చేసేసి రీజనింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ సెక్షన్ 2, ఈ సెక్షన్ 2లో ఉన్న ఇంగ్లీషు జనరల్ స్టడీస్ మాత్రం చేయలేరు. సో 1 hour కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ 1 క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాతే సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది. ఓకే, సో సెక్షన్ 2 రాయాలి. ఆ తర్వాత మీకు ఈ సెక్షన్ 2 మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. 20 క్వశ్చన్స్, ఇవి 15 minutes. సో ఓవరాల్గా మీకు 2 hours 15 minutes అనేది పేపర్ 1లో సెషన్ 1. సెషన్ 2 అంటే మళ్ళీ మీరు బ్రేక్ అయిపోయాక లంచ్ అయిపోయాక వెళ్ళాక సెక్షన్ 3లోనే మీకు ఇక్కడ ఈ మాడ్యూల్ 2 అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది. అది మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని మీరు 15 minutesలో టైప్ చేయాలి. ఓకే, వితౌట్ ఎర్రర్స్. ఓకే, ఇది టైర్ 2 అమ్మా. ఓకే, ఒకే రోజు జరుగుతుంది, మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో జరుగుతుంది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ కమింగ్ టు ప్రిపరేషన్, మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? సో నా వరకు నేను చెప్పిన ఈ స్ట్రాటజీలో మీరు రోజుకి 11 hours ఆఫ్ ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ కనుక చేస్తే ఈ 1 month డెఫినెట్గా మీరు అనుకున్న ఏదైతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లేకపోతే నాన్ గెస్టెడ్ పోస్ట్ ఏదైతే గ్రూప్ బి ఆఫీసర్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా మీరు క్రాక్ చేయగలరు. ఓకే, దానికి టైమింగ్స్ చెప్తాను చూడండి. డెఫినెట్గా మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో మనకి అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ అని 2 ఉంటాయి. ప్రతిదానికి కూడాను 1 hour 30 minutes అంటే 1.5 hour పెడితే అంటే టోటల్గా 3 hours మీరు మ్యాథ్స్ మీద పెట్టాలి. అండ్ రీజనింగ్ మీద 1.5 hour, ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ 1.5 hour, జనరల్ అవేర్నెస్ 1.5 hour, కంప్యూటర్ నాలెడ్జ్ మీద మీకు ఆల్రెడీ నేను కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఎవరైతే నాకు అడిగారో వాళ్ళకి నేను పెట్టడం జరిగింది.
అలానే మీరు కంప్యూటర్ నాలెడ్జ్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే టెస్ట్స్ రాయడం కూడా చేస్తూ ఉండాలి. సో దానికి ఒక 30 to 45 minutes అండ్ రోజుకి అరగంట టైపింగ్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. టైపింగ్ టెస్ట్ ఎక్కడ రాయాలి, దేంట్లో రాసుకుంటే మంచిది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, అదొక అరగంట. ఇట్లా ఓవరాల్గా ఇది ఎంత అవుతుందమ్మా, ఇది 3 + 3 6 8 9 hours 15 minutes అవుతుంది, అంతేనా? 9 hours అనుకోండి పోనీ. ఓకే, నియర్లీ 9 hours. ఇప్పుడు ఇక్కడ చూడండి, రోజు కూడాను ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయాలి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అంటే టైర్ 2లో మీకు ఏదైతే ఎలా అయితే ఉంటుందో 2 hours 15 minutes, ఇది ఈ 2 hours 15 minutes కలిపి ఖచ్చితంగా ఒక మాక్ టెస్ట్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ డైలీ రాయాలి. ఓకేనా, ఏదో రోజు విడిచి రాయడం అట్లాగా డైలీ రాయాలి. సో ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి అయ్యే టైం ఎంతమ్మా, 2 hours 15 minutes. సో 9 + 2 hours 15 minutes ఎంత, 11 hours 15 minutes. సో నియర్లీ 11 hours. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్ వీటిలోని మీకు ఎక్కడో ఒక దగ్గర కొన్ని టాపిక్స్ మీరు ఫాస్ట్గా చేసేయవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ ప్రాక్టీస్. సో కాబట్టి అక్కడక్కడ ఒక గంట ఇదైనా 11 hours ప్రిపరేషన్తో మీకు సరిపోతుంది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఈ 2 hours 15 minutes టెస్ట్ రాసేసాక ఖచ్చితంగా మినిమం ఆఫ్ 15 to 20 minutes మీరు ఏం చేయాలి, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయాలంటే మీరు ఒక మంచి ప్రిపరేషన్ అయిపోతే అవుట్ ఆఫ్ 2 hours 15 minutes ఎగ్జామ్ రాశాక మీరు తప్పులు మరీ అన్నీ పెట్టారు. మ్యాక్సిమం పెడితే ఒక 10 అయినా పెడతారు. ఏవి, మ్యాథ్స్లోని రీజనింగ్లో కలిపి ఒక 10, అది కూడాను అంత ప్రిపరేషన్ లేని వాళ్ళు. బాగా ప్రిపరేషన్ ఉన్నాడు మ్యాథ్స్ రీజనింగ్ కలిపి ఒక 2-3 పెడతాడు. జిఎస్ ఇంగ్లీష్ కలిపి, జిఎస్ కొంచెం యాక్యురసీ తక్కువ ఉంది కాబట్టి జిఎస్ మీద కొంచెం ఎక్కువ పెట్టచ్చు. సో ఓవరాల్గా మీరు అన్నీ చూసుకోవడానికి ఒక 15 to 20 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఈ విధంగా ఈ అనాలిసిస్ మాత్రం చేసుకోవాలి. మీరు వేరే దగ్గర ఎక్కడైనా టైం తగ్గించుకున్నా పర్లేదు, కానీ ఈ అనాలిసిస్ చేయకుండా మాత్రం ఆ మాక్ టెస్ట్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ మరుసటి రోజు మాక్ టెస్ట్ మాత్రం రాయొద్దు. సో మాక్ టెస్ట్ అనాలిసిస్ చేసుకున్నాక ఏవైతే మీరు సిల్లీ మిస్టేక్స్ చేసుకున్నారో ఆ సిల్లీ మిస్టేక్స్ ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకోండి. నేను ఈ రోజు రీజనింగ్లోని ఈ లాజిక్ని మిస్ అయ్యి వేరే లాజిక్ అనుకొని పెట్టేశాను, అది రాసుకోండి. అట్లా మీరు చేసే సిల్లీ మిస్టేక్స్ని ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఓకే, అలా చేయకుండా మాత్రం ఉండొద్దు. ఓకే సార్, ఇప్పుడు మేము ఈ 11 to 12 hours మేము ఏ విధంగా మేము మేనేజ్ చేసుకోవాలి అంటే, డెఫినెట్గా మీరు కనుక మార్నింగ్ 5కి లేచి రాత్రి 9:30 or 10కి కనుక పడుకునే వాళ్ళు అయితే సరిపోతుంది. ఓకే, 5కి లేచి 10కి పడుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం టేబుల్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. రాత్రులు 12 వరకు 1 గంట వరకు ఉండడం మంచిది కాదు, తెల్లారి మరి 3కి 4కి లేవడం కూడా మంచిది కాదనమాట. ఓకే, నా 5 గంటలు లేచి, ఎందుకంటే చలికాలం కాబట్టి 5కి లేవడం మంచిది, 10కి పడుకుని పోవడం ఇంకా ఉత్తమం అనమాట. ఓకే, సో మీ యొక్క టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు బేసిక్గా మనం చదువుకునేటప్పుడు చాలా అంటే కొన్ని టైమింగ్స్, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు డిన్నర్ అయితే డిన్నర్ టైమింగ్స్, లంచ్ టైమింగ్స్, వాటిని కూడా చాలా క్లియర్గా పెట్టుకోవాలి. ఏదో మీకు టైం కుదిరినప్పుడు డిన్నర్ చేయడం, మీకు టైం కుదిరినప్పుడు లంచ్ చేయడం కూడా చేయొద్దు. ఎందుకంటే యువర్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ సక్సెస్ ఆర్ దెన్ క్రాకింగ్ దిస్ గవర్నమెంట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడం అనేది గొప్ప విషయం కాదు, దానికన్నా గొప్ప విషయం మీ హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వితౌట్ హెల్త్ ఎంత మీరు బాగా కష్టపడిపోయి రేపు పొద్దున్న ఎగ్జామ్ రోజే మీకు ఒంట్లో బాగాలేదనుకోండి, ఏం చేయగలం? ఏమి చేయలేం. సో కాబట్టి హెల్త్కి ప్రియారిటీ ఇచ్చుకుంటూ మీరు మీ షెడ్యూల్ని పెట్టుకోవాలి. ఓకే, మార్నింగ్ 6కి స్టార్ట్ చేశారనుకోండి, 6 to 8:30 చేయడం, 8:30 తర్వాత మళ్ళీ లంచ్, బ్రేక్ఫాస్ట్ 8:30 to 9, మళ్ళీ 9 to 12:30, 12:30 to 1 లంచ్, మళ్ళీ 1 to 4:30, మళ్ళీ 4:30 to 5 జస్ట్ బ్రేక్, టీ స్నాక్స్ బ్రేక్ అనుకోండి, మళ్ళీ 5 to 8:30, 8:30 to 9 డిన్నర్, నెక్స్ట్ 9 to 10. సో ఇట్లా మీరు మీ షెడ్యూల్ని, కొంతమందికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మ్యాథ్స్ చదివితే బాగా అర్థం అవుతుంది, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ పేపర్ చదవడం ఇష్టం, సో జనరల్ స్టడీస్ చదువుకోవడం. సో ఆ విధంగా మీరు మీ యొక్క షెడ్యూల్ని మీకు తగ్గట్టుగా మీరు మోడిఫై చేసుకుంటూ ఉండాలి. సో అంతేగాని ఆల్రెడీ ఎవరైతే ఎగ్జాక్ట్, కొంతమంది ఏమంటారంటే మార్నింగ్ మ్యాథ్స్ చదవండి అంటారు. మీకు మ్యాథ్స్ చదివితే ఎక్కుతుందా లేదా మీకే తెలుస్తుంది. సో కాబట్టి మీకు తగ్గట్టుగా మీరు మీ యొక్క షెడ్యూల్ని పెట్టుకుంటూ డెఫినెట్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
ఈ లాస్ట్ మంత్లో కనుక మీరు కొత్త మెటీరియల్స్ ఆ గ్రూప్స్లోని ఈ గ్రూప్స్లో పెట్టిన కొత్త క్వశ్చన్స్, కొత్త మెటీరియల్స్, కొత్త పీడిఎఫ్లని డౌన్లోడ్ చేసుకొని కొత్త నాలెడ్జ్ని మీ మైండ్లోకి పంపించాలి అని మాత్రం అనుకోవద్దు. అది నా సిన్సియర్ సజెషన్. ఓకే, సో నౌ కమ్ బ్యాక్ టు ది లాస్ట్ స్లైడ్. దట్ ఈస్ 4 థింగ్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ 4 థింగ్స్ మీరు మైండ్లో పక్కా పెట్టుకోండి. ఇవి మాత్రం చేయకుండా మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఓకే, దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ సిజిఎల్ ఎగ్జామ్, సిజిఎల్ ఆస్పిరెంట్స్ వాస్ కవర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2024ది సెప్టెంబర్లో ప్రిలిమ్స్, నవంబర్లో మెయిన్స్ జరిగింది. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా 36 షిఫ్ట్స్లోని ప్రిలిమ్స్ జరిగింది, మెయిన్స్ ఒకరోజు, మొత్తం 37 పేపర్స్. నెక్స్ట్ సిజిఎల్ 2024 అనేది ఒక 30 షిఫ్ట్స్ జరిగింది. అవి కూడాను మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రతి పేపర్ కూడాను వీలైతే మీకు అన్నీ చేస్తే చాలా మంచిది. అంటే ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఈ 1.5 hour ప్రిపేర్ అవ్వాలని. ఈ 1.5 hourలో మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా పర్వాలేదు, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా పర్లేదు. కానీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు మాత్రం ప్రీవియస్ ఇయర్ టెస్టులు రాయొద్దు. అప్పుడు మాత్రం కొత్తగా మీకు ఎవరైనా టెస్ట్ సిరీస్ పెడతారు కదా, టెక్స్ట్ బుక్ కానీ ఎస్ఎస్సి ఎవరు పెడితే వాళ్ళు, ఓకే, వాళ్ళ దాంట్లో తీసుకుని రాయండి. అర్థమైందా? సో ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం పక్కాగా మీరు సాల్వ్ చేసి ఉండాలి. అప్పుడే మీకు ఎస్ఎస్సి ఏం అడుగుతుంది, ఈ వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అని తెలుస్తుంది. ఇవి రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని టాపిక్స్ని మీరు సరిగా చేయలేకపోవచ్చు, లేకపోతే మీరు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాసేటప్పుడు కొన్ని టాపిక్స్లో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంగ్లీషే ఉందనుకోండి, ఇంగ్లీష్లో మీరు 1 word సబ్స్టిట్యూషన్స్ పెట్టలేకపోతున్నారు, వొకాబులరీ కరెక్ట్గా పెట్టలేకపోతున్నారు. డెఫినెట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే టాపిక్ వైజ్ మార్క్ టెస్ట్ రాయండి. వొకాబులరీకి సంబంధించినవి సినానిమ్స్ అవ్వచ్చు, యాంటనిమ్స్ అవ్వచ్చు, 1 word సబ్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇడియమ్స్ ఫ్రేజ్ అవ్వచ్చు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ మీద ఒక 100 క్వశ్చన్లు తీసుకొని మార్క్ టెస్ట్లు రాయండి. టాపిక్ వైజ్ 10 క్వశ్చన్లు 5 నిమిషాలు పెట్టుకోండి, రాయండి. జస్ట్ ఎగ్జామ్ని రాసినట్టు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బుక్స్లో రాసుకుని బుక్స్లో చదివేస్తూ ఉంటారు, దానివల్ల రాదు. ఎగ్జామ్ మీరు రేపు రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ మెథడ్లోనే మీరు ఎగ్జామ్స్ లాగా సాల్వ్ చేస్తూ ఉండాలి. క్వశ్చన్ 4 ఆప్షన్స్, ఆప్షన్స్ నుంచి ఏమైనా ఎలిమినేట్ చేసే టెక్నిక్స్ అప్పుడే మీకు అలవర్చుకుంటారు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు రాస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ కానీ సాల్వ్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్కువ ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతున్నారు లేదా ఎక్కువ టైం తీసుకుంటున్నారో ఆ టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి రాయడం కంపల్సరీగా పెట్టుకోండి. ఓకే, తర్వాత సెకండ్ థింగ్, డోంట్ రీడ్ న్యూ బుక్స్, న్యూ మెటీరియల్స్. అది ఎవరిదైనా అవ్వండి. మీరు మన యాప్లోనే కోర్స్ తీసుకున్నారు అనుకోండి, మన యాప్లో మన కోర్సులో చెప్పే ప్రాబ్లమ్సే మళ్ళీ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తూ మీకు ప్రాక్టీస్ కాంటే మళ్ళీ అవే చేయండి. అంతేగాని కొత్త బుక్స్ ఇది టెలిగ్రామ్లో కొత్త గ్రూప్లోని ఈ మెటీరియల్ పెట్టారు, ఈ పీడిఎఫ్ పెట్టారు, ఫ్రెండ్స్ నుంచి ఫార్వర్డ్ చేసుకోవడం, ఈ క్వశ్చన్స్ ఏమో బాగుంటాయో అట్లా కొత్త నాలెడ్జ్ని ఇప్పుడు నేర్చుకోవాలనుకోవద్దు. ఈ 1 month కూడాను మీది ఎలా ఉండాలంటే మైండ్ నేర్చుకున్న దాన్నే రివిజన్ చేసుకునే మోడ్లోనే ఉండాలి. ఓకే, ఫార్ములాస్ ఎక్కువ రివిజన్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ పెట్టాను. అడ్వాన్స్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఎలా రివైజ్ చేసుకోవాలి ప్రిలిమ్స్కి పెట్టాను, లాస్ట్ ఇయర్ మెయిన్స్కి పెట్టాను. మన యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. మొన్న జరిగిన సిజిఎల్ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ప్రతిదీ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్గా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఏమీ డబ్బులు పెట్టక్కర్లేదు, ఫ్రీగా చూసుకోవచ్చు. మీకు ఏ టాపిక్స్ డౌట్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అనేవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఖచ్చితంగా ఫుల్ లెంత్ టాపిక్ వైజ్, మీకు టాపిక్స్ డౌట్ ఉన్నప్పుడు టాపిక్ వైజ్ ఫుల్ లెంత్ మ్యాక్ టెస్ట్ ఖచ్చితంగా ఎన్ని వీలైతే అన్ని రాయండి. మార్క్ టెస్ట్ ఎప్పుడైనా కూడాను మీకు ఎందుకు ఈ ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఈ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైం కన్స్ట్రైంట్. విత్ ఇన్ టైంలో మీరు మొత్తం పేపర్ని కవర్ చేయగలుగుతున్నారా లేదనేది డెఫినెట్గా ఈ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాయడం వల్లే తెలుస్తుంది. కాబట్టి ఎన్ని ఎక్కువ మార్క్ టెస్ట్ రాస్తే అంత ఎక్కువ స్కోర్ అనేది మీరు స్కోర్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ టైపింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రోజుకి ఒక అరగంట టైపింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 15 minutes కదా టైపింగ్ టెస్ట్ మనకి. ఈ freetypingclass.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ఫ్రీ అనమాట.
దీంట్లో ఎస్ఎస్సి సిజిఎల్లోకి వెళ్తే మీకు అక్కడ 15 minutes ఒక పారాగ్రాఫ్ టైప్ చేయడానికి అబౌవ్ ఉంటుంది, దాని కింద మీరు టైప్ చేయడం అనమాట. టైప్ చేసిన తర్వాత 15 minutes తర్వాత వాడే చెప్తాడు మీరు ఎక్కడెక్కడ ఎర్రర్ చేశారు ఏంటి అనేది వాడే క్లియర్గా చెప్తాడు. కాబట్టి ఈ వెబ్సైట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో వీలైనంత వరకును ల్యాప్టాప్లో టైప్ చేయొద్దు. మీ దగ్గర చాలా మంది ల్యాప్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్లో చేయొద్దు. వీలైతే కీబోర్డ్ దానికి అటాచ్ చేసుకోండి. ఇంకా వీలైతే బయట నెట్ సెంటర్కి వెళ్ళి ఒక గంట అరగంట మీరు అక్కడ చేసుకోండి. ఓ 50 రూపాయలు పోయినా పర్లేదు. ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్ రాస్తారు కదా టైపింగ్ టెస్ట్, వాటికి కీబోర్డ్స్ ఎలా ఉంటాయో వాటికి తగ్గట్టుగా మీరు మౌల్డ్ అవ్వాలి. మీ ల్యాప్టాప్లో ఒకలా ఉంటాయి కీబోర్డ్స్, సో వాటికి తగ్గట్టుగా మీరు ఏదో దెబ్బ బాధేస్తారా, అక్కడికి వెళ్ళాక అలా కొట్టలేరు అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడాను మనం ఎలాంటి వాటికి అలవాటు పడాలంటే ఎట్లా అయితే ఎగ్జామ్ ఉంటుందో దానికి అలవాటు పడాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాసేటప్పుడు కూడాను నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే రేపు ఎగ్జామ్ మనకి 10 to 12:15 అనుకోండి, 2 hours 15 minutes, సేమ్ అలానే మీరు కూడాను 10 to 12:15 రాయడం మంచిది. అది ఇప్పుడు కాకపోయినా మీకు సెంటర్ వస్తుంది కదా, అంటే లాస్ట్ 1 week రాసేటప్పుడు మాత్రం లాస్ట్ 7 మార్క్ టెస్ట్ మాత్రం యాజ్ పర్ టైమింగ్స్ ఇన్ ద ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ ఎగ్జామ్. అంటే సిజిఎల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో టైమింగ్, ఆ టైమింగ్కి సరిపడా మీరు లాస్ట్ 7 మార్క్ టెస్ట్ రాసుకోవడం మంచిది. ఇప్పుడు నుంచి రాయకపోయినా ఒక 7 మార్క్ టెస్ట్ అయితే మాత్రం ఆ టైంకి పెట్టండి. అప్పుడు మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ ఎస్ రోజు నేను 10 to 12:15కి నేను ఒక టెస్ట్ రాస్తున్నాను, మీ మైండ్ అనేది ఆ మౌల్డ్ అయిపోద్ది అనమాట. ఎస్ 10 కల్లాను నేను టెస్టులు రాస్తున్నాను, ఫస్ట్ నాకు మ్యాథ్స్ అనేది రీజనింగ్ అనేది ఒక సెక్షన్ నాకు కనిపిస్తుంది, సో ఇప్పుడు నా మైండ్ ఈ విధంగా ప్రవర్తించాలి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ వస్తుంది, నా మైండ్ ఈ విధంగా ప్రవర్తించాలి. నెక్స్ట్ పావు గంటలోనే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వస్తుంది, దానికి ఎలా ప్రవర్తించాలి అలా ప్రవర్తిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 2:15 వరకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, సో 2 గంటలకు టైపింగ్ టెస్ట్, సో నా చేతులు ఇలా నేను టైప్ చేస్తూ ఉండాలి అనేది మీ బ్రెయిన్ అలవాటు పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరనమాట, కానీ ఇవి చాలా చాలా బిగ్ ఇంపాక్ట్ చూపిస్తాయి రిజల్ట్లో. ఓకే, సో కాబట్టి డెఫినెట్గా ఇలాంటి థింగ్స్ని మైండ్లో పెట్టుకొని మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్కి అలవాటు పడండి. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది నాకు ఎప్పుడు అడిగేది ఏంటంటే విశాఖపట్నం జోన్లోని ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ ఎగ్జామినర్ వేకెన్సీస్ సిజిఎల్ 2024 ఎగ్జామ్లో ఎన్ని ఉన్నాయి. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఈ నార్త్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్లో చాలా మందికి ఏంటంటే మనం సిజిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి, కానీ నేను నా స్టేట్కి దగ్గరలో, స్టేట్ కాదు లేకపోతే నా స్టేట్లో నేను సెటిల్ అవ్వాలి అంటే ద బెస్ట్ పోస్ట్ ఏమైనా ఉన్నాయంటే ప్రివెంటివ్ ఆఫీసర్ ఎగ్జామినర్ అనమాట. సో వైజాగ్లో కనుక మీరు ప్రివెంటివ్ ఆఫీసర్ కానీ ఎగ్జామినర్ కనుక వస్తే వైజాగ్లోనే దగ్గర 15 to 20 years కంటిన్యూస్గా మీరు అక్కడే ఉంటారు. సో చాలా ఈ నార్త్ ఆంధ్ర స్టేట్స్కి వాళ్ళకి ఏంటంటే చాలా బెస్ట్గా ఫీల్ అవుతారు. సో అందుకు చాలా మంది ఈ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఈ పోస్ట్కి కంపీట్ చేస్తారు. సో కంపీట్ చేసే ముందు డెఫినెట్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా మంచిది. సో ఆర్టీఐ రిప్లై ప్రకారం మీకు వచ్చింది ఏంటంటే ప్రివెంటివ్ ఆఫీసర్ 14 వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామినర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో వాటిని వెర్టికల్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 9, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 2, ఓహెచ్లో 1. అలానే ఎగ్జామినర్ జనరల్ 2 ఉన్నాయి, ఎస్సీ 2, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఓహెచ్ 1. సో ఇట్లా మీకు రిజర్వేషన్ పరంగా కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. సో ఇది ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో చాలా రోజుల క్రితమే పెట్టాను, బట్ చాలా మంది నాకు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను ఇది మీకు క్లియర్గా ఒకసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి చెప్పాను. ఓకే, సో అండ్ రీసెంట్గా నేను జనరల్ స్టడీస్ కోసం మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం జరిగింది టాపిక్ వైజ్. అట్లానే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోకపోయినా ఖచ్చితంగా తీసుకోండి, డెఫినెట్గా మీ ప్రిపరేషన్లో అది పక్కా యూజ్ అవుతుంది. అది రేపు పొద్దున మీరు ఎగ్జామ్ రాశాక మీరే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఫీల్ అవుతారు. ఓకే, ఐ విష్ యు గెట్ సంథింగ్ get some knowledge from this video, and if you feel definitely this video will help for the SSC CGL mains candidates, definitely please share this video to your friends, and thank you very much for listening. Take care all of you. Jai Hind.